హలో అండి, నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు సూపర్ మామ్ ఐడియాస్. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ ఐటెం తయారు చేసుకుందాం. అవే ఎగ్ బజ్జీ అండి. ఎగ్ పకోడా అని కూడా మీరు అనొచ్చు. ఇవి చాలా టేస్టీగా తయారవుతాయి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పదండి వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ 7 బాయిల్ చేసుకున్న ఎగ్స్ని తీసుకున్నానండి. ఎగ్స్ని ముందుగా మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒక ఎగ్ని 4 పీసుల్లాగా కట్ చేసుకోండి. చూడండి, ఎగ్స్ అన్నిటిని ఇలా పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసుకుందాం. బ్యాటర్ కోసం ఒక బౌల్లోని 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. శనగపిండిలోని టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూను ధనియా జీరా పౌడరు, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. 1/2 టీ స్పూను వాముని తీసుకుంటున్నానండి. వాముని చేతిలో ఇలా వేసుకొని ఇలా బాగా నలుపుకుని వేసుకున్నారంటే వాము ఫ్లేవరు చాలా బాగా వస్తుంది. అలాగే వాము మనకి డైజెషన్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ సెమీ థిక్ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. బ్యాటర్ మనకి ఎలా ఉండాలి అంటే ఎగ్ పీసెస్కి కోట్ అవ్వాలన్నమాట. పల్చగా చేసుకున్నారనుకోండి ఎగ్ పీసెస్కి కోట్ అవ్వదు, ఊడిపోతూ ఉంటుంది. అలాగే థిక్గా చేసుకున్నారంటే దల్సర్గా ఉంటుందండి, లోపల వరకు సరిగా ఉడకదు. అందుకని సెమీ థిక్ బ్యాటర్గా రెడీ చేసుకోవాలి. చూడండి, అస్సలు లంప్స్ లేకుండా బ్యాటర్ని బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, బ్యాటర్ మనకి ఇలా ఉండాలి. మరీ థిక్గా కాదు, మరీ పల్చగా కాదనమాట. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఎగ్ పీసెస్ని బ్యాటర్లో ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి. వేసుకొని 1 నిమిషం అలానే ఫ్రై అవ్వనివ్వండి. వెంటనే కదిపారంటే కింద అతుక్కుని ఉంటాయండి, ఊడవు. 1 నిమిషం తర్వాత మీరు గరిటతో ఇలా కదిపారంటే ఈజీగా ఊడిపోతాయి. ఇప్పుడు మీరు మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు మధ్యలో కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ చేత్తో వేసుకోవడం కష్టంగా అనిపిస్తే ఈ విధంగా స్పూన్తో కూడా పైన బ్యాటర్ని కోట్ చేసి ఎగ్ పీస్ని ఇలా తీసుకొని ఆయిల్లో వేసుకుంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఎగ్ పీసెస్ అన్నిటినీ నేను ఇలానే ఫ్రై చేసుకున్నాను. అంతేనండి, వేడి ఎగ్ బజ్జీ రెడీ అయిపోయాయి. ఎగ్ పకోడా అని కూడా మీరు అనొచ్చు. ఇవి చాలా టేస్టీగా తయారవుతాయండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఒకటి మీకు కట్ చేసి చూపిస్తున్నాను. ఎగ్ పీసెస్కి బ్యాటర్ ఎంత బాగా కోట్ అయ్యిందనేది. వీటిని నేను టొమాటో కెచప్ తోటి సర్వ్ చేస్తున్నానండి. ఎగ్స్ని ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్నారంటే వెంటనే మీరు ఈ స్నాక్ ఐటెంని తయారు చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.